కొంచెం సీరియస్గా చదువు ఈసారైనా. ఇద్దరు డాక్టర్లకి ఓ మొద్దు కూతురుందని నవ్వుతున్నారమ్మా బయట. వీళ్ళిద్దరూ దొంగ డాక్టర్లు. గవర్నమెంట్ హాస్పిటల్లో మంచి జాబ్ పెట్టుకొని పైసల కోసం క్లినిక్లోనే ఎక్కువసేపు ఉంటారు. నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. నీ పేరేంటి? నరసింహ. తన చెల్లి నవ్వుతుందేంద్రా? పాపంరా గోపాలరావు అంకుల్, ఏం కొడుకులంగా అన్నాడు రా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండిగా. నీ బ్రదర్ కిషోర్ మంచిగా చదువుతాడా? బ్రదర్ కాదు, బావ. తను ఏ స్కూల్? పిఏవి పబ్లిక్ స్కూల్. ఎందుకు? మొత్తం పొగరబోతలు ఉంటారా? వెరీ స్పాయిల్ బ్యాచ్, జాగ్రత్తగా ఉండాడుతో. మొత్తం గాంజా డ్రగ్స్ గర్ల్స్. మరి నువ్వే స్కూల్? నేను భాష్యం పబ్లిక్ స్కూల్, వెరీ డౌన్ టు అర్త్. ఇంటర్ కాలేజ్? అది కాలేజ్ కాదు, జువనైల్. నేను బాలకైదీని. నేను కూడా ఒక బాలకైదీనే. ఇప్పుడు దాన్ని ఎందుకురా కుక్కలా జీక్తున్నావు? అమ్మాయి అందంగా ఉంటే సరిపోద్దారా? ఆమె గుణగణాలు ఏందో తెలుసుకోవాలా. కాబట్టి ఆ ప్యాన్ ఏంద్ర దిక్కలేదు. కొత్త చొక్కారా. ఎక్స్క్యూజ్ మీ. అరే నువ్వు చేసింది అస్సలు మర్చిపోదురా ఆ పిల్ల. ఛత్రపతి మూవీలో ప్రభాస్ వాళ్ళ తమ్ముడు బస్సులు ఇంకేస్తాడు చూసిన అమ్మాయిల పైన, సేమ్ అట్లని చేసినావు. నీ అమ్మ కాదురా నా అమ్మ. రేపు పొద్దున్న 4 గంటలకు చుంచుమామ రైల్వే స్టేషన్కి వస్తున్నాడు, పోయి పిక్ చేసుకోపోరా అంటే నా రియాక్షన్ ఎట్లుంటది? మొహం మాడిపోతుంది. పొద్దున్నే లేచే అలవాటు లేదు కదా తమరికి. అదే చుంచుమామల ఇంటి పక్కన స్వాతి అని ఒక అందమైన అమ్మాయి ఉంటుంది. ముక్కు ఉడక చుడిదార్ వేసుకుని ఆ రోజు వచ్చింది, గుర్తుందా? అదే అమ్మాయి సేమ్ ట్రైన్కి 4 o'clock వచ్చింది. నన్ను పోయి పిక్ చేసుకోరా అంటే నేను ఉదయం లేస్తాను లేను. ఫ్రాంక్లీ స్పీకింగ్ మమ్మీ, నేను ఆ ముందు రోజు నైట్ అసలు నిద్రపోను. నీ పేరేంటి? నీలాంబరి. ఓ నైస్ నేమ్. నీ పేరేంటి? నరసింహ. తన చెల్లి నవ్వుతుందేంద్రా? పాపంరా గోపాలరావు అంకుల్, ఏం కొడుకులంగా అన్నాడు రా. పెద్దోడు 420 అయితే చిన్నోడు 840 ఉండిగా.